హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం విద్యా విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కు. ఈరోజు మనం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు ప్రజలకు చాలా ముఖ్యమైన ఒక తాజా అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పేరుతో ఒక నూతన సర్వేను ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్య మరియు ఉద్యోగ సంబంధమైన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వివిధ డిపార్ట్మెంట్లలో వేరువేరు డేటా ఉండేది. దీనివల్ల కొంతమందికి పథకాలు రాకపోవడం, కొంతమందికి డూప్లికేట్ లబ్ధి పొందడం లాంటి సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఒక కుటుంబం ఒక డేటా అనే కాన్సెప్ట్తో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను తీసుకొచ్చింది. ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రభుత్వానికి ప్రజలపై ఖచ్చితమైన సమాచారం ఉండాలి. అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు చేరాలి. తప్పుడు వివరాలు, నకిలీ కార్డులు తగ్గించాలి. ఇప్పుడు ఈ సర్వే ఎలా జరుగుతుంది అనే విషయానికి వస్తే, డిసెంబర్ 15 నుండి జనవరి 12 వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి గడపకు వెళ్లి ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి వివరాలను సేకరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహించబడుతుంది. ఆ యాప్లో ప్రతి వ్యక్తికి ఈకేవైసీ చేయించి సర్వే పూర్తి చేస్తారు. అంటే ఆధార్ ఆధారంగా సమాచార ధృవీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల భవిష్యత్తులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య, విద్య, ఉపాధి పథకాలు ఇంకా పారదర్శకంగా అమలవుతాయి. ఇక్కడ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. వారు సరైన వివరాలు నమోదు చెయ్యాలి. ప్రజలకు సర్వే ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించాలి. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వేను పూర్తి చెయ్యాలి. అదేవిధంగా ప్రజలక్కూడా మా చిన్న విజ్ఞప్తి: సర్వే కోసం వచ్చిన సచివాలయ ఉద్యోగులకు పూర్తిగా సహకరించండి. మీ కుటుంబ సభ్యుల సరైన వివరాలివ్వండి. ఆధార్, ఇతర అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచండి. ఎందుకంటే ఈ సర్వేలో ఇచ్చే సమాచారమే రేపటి రోజు ప్రభుత్వ పథకాల ఆధారమవుతుంది. మొత్తానికి ఫ్రెండ్స్, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రజలందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం విద్యా విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను ఎప్పుడూ ఫాలో అవ్వండి.